Jai Ho, all great leaders. This is Vinodini from Hyderabad. So all Evatorium family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనము స్పెషల్ సెషన్ ఏంటంటే అల్ట్రా బెర్రీ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి, సో దీని గురించి తెలుసుకుందాం. ఈ లోపల మీరు మీ అందరి టీమ్ మెంబర్స్ ని ఇన్వైట్ చేయండి, రైట్? సో అలాగే ఈరోజు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ఇచ్చిన మన గ్రేట్ లీడర్ మెంటర్ మిస్టర్ వెంకట్రాజ్ సార్ గారికి, అలాగే నా అప్లైనర్స్ అందరికి, అలాగే నా గ్రేట్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం సెషన్ లోకి వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్. సో అండర్స్టాండింగ్ అల్ట్రా బెర్రీ యాంటీ ఆక్సిడెంట్స్, ఒరాక్ అండ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రా బెర్రీ గురించి, మరి ఇది ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఈరోజు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కరు వింటూ ఉంటాము, కానీ అది అసలు ఏంటి అనేది. ఒరాక్ అంటే ఏంటి, అలాగే ఇమ్యూనిటీ అని చాలా మంది అంటూ ఉంటారు, బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు అల్ట్రా బెర్రీ ప్రోడక్ట్ ద్వారా తెలుసుకుందాం. అలాగే ఎంపవరింగ్ పీపుల్ టువర్డ్స్ బెటర్ హెల్త్ అండ్ బెటర్ లైఫ్. అంటే ఈ సెషన్ ద్వారా అల్ట్రా బెర్రీ ప్రోడక్ట్ ద్వారా మనము సొసైటీలో ఉన్న పీపుల్ ని హెల్త్ ద్వారా కానివ్వండి, ఒక బెటర్ లైఫ్ కూడా ఇస్తూ వాళ్ళని ఎంపవర్ అనేది మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో అలాగే లాజిక్ ఏంటి అంటే ఇక్కడ మనము ఒక లాజిక్ అనేది చూడాలి. దాంట్లో ఏంటి అంటే ముందుగా మనము ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ప్రతి సెకండ్ లో ఒకసారి చాలా అంటే జర్మ్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి మన బాడీలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మరి ఇలా వైరస్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా సరే ప్రవేశిస్తే మరి మెడిసిన్స్ ఏదైనా ఆపేస్తాయా అంటే అది ఆపవన్నమాట. అలాగే మనం తిరిగే పొల్యూషన్ ఏరియాలో ఇంకా మనకు జర్మ్స్ అటాక్స్ అయినప్పుడు ఏ మెడిసిన్ కానీ కెమికల్స్ కానీ ఆపలేవు. మరి మన బాడీలో ఇలా ఆపడానికి మనకు ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది, అది మాత్రమే ఆపుతుంది. మరి ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మన బాడీ లోపల కొన్ని లక్షల వైరస్లు కానివ్వండి, బ్యాక్టీరియాస్ కానివ్వండి మన బాడీలో ఎంటర్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట. అలాగే ఒక సపోజ్ మనం ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డెడ్ బాడీ ఉందనుకోండి. ఓకే, సో అది ఓపెన్ ఎన్విరాన్మెంట్ లో పెట్టేస్తే ఏమవుతుంది, కొన్ని గంటల్లోనే దాని మీద ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, జర్మ్స్ కానివ్వండి అటాక్ అవుతాయి. కారణం ఏంటి అంటే ఆ డెడ్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉండదన్నమాట. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ అదర్వైజ్ ఒక పవర్, ఒక డాక్టర్ అంటే మన శరీరంలో ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక డాక్టర్ లాగానే 24/7 మన శరీరాన్ని కాపాడుతుంది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ శరీరంలో లేకపోతే ఆ శరీరం తొందరగా వ్యాధులకు లేదా ఇన్ఫెక్షన్స్ కి గురవుతుంది అనమాట. మరి మన శరీరంలో సెల్స్ ఉంటాయి. మరి ఆ సెల్స్ అన్ని కూడా జర్మ్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో ఎంటర్ అవుతే వాటితోటి ఫైట్ చేస్తాయి అన్నమాట. అలాగే ప్రోటీన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన శరీరానికి ఒక బాడీ గార్డ్ లాగా పనిచేస్తుంది. మరి ఇక్కడ ఒక స్లైడ్ మీరు చూడండి. వై డు వి ఫాల్ సిక్ అంటే మనం ఎందుకు సిక్ అయిపోతున్నాం, ఎందుకు వ్యాధుల బారిన పడుతున్నాం, ఎందుకు తొందరగా అలసిపోతున్నాము అనేది మనం చూద్దాం. ఈ అల్ట్రా బెర్రీ జ్యూస్ మరి ఎందుకు తాగాలి, దానికి ముందు కొన్ని విషయాలు అనేది మనం చూద్దాం. సో ఇక్కడ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అనేది మనం ఒకసారి చూద్దాము. ఇది మన బాడీ స్ట్రక్చర్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఒక మన బాడీ టోటల్ గా ఎలా తయారవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న అణువు నుంచి మన బాడీ అనేది తయారవుతుంది. దాన్నే మనం ఏమంటాం, ఆటమ్ అంటాం, రైట్? చాలా ఆటమ్స్ కలిసి ఏమవుతాయి, ఒక మాలిక్యూల్ తయారవుతుంది. చాలా మాలిక్యూల్స్ అన్ని కలిసి ఒక కణం తయారవుతుంది. ఆ కణాన్నే మనం ఇంగ్లీష్ లో సెల్ అంటాము. ఈ సెల్స్ అన్ని కలిసి ఒక టిష్యూగా తయారవుతాయి. అన్ని టిష్యూస్ కలిసి ఒక ఆర్గాన్ లాగా తయారవుతాయి అన్నమాట. మరి ఎన్నో రకాల ఆర్గాన్స్ అన్ని కూడా కలిసి మన శరీరం అనేది
ఏర్పడుతుంది. మన శరీరంలో 63 ట్రిలియన్ సెల్స్ అనేది ఉంటాయి. అలాగే 300 బిలియన్ అంటే సెల్స్ ఎవ్రీడే క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఎవ్రీ మినిట్కి 200 మిలియన్ సెల్స్ అనేది తయారవుతూ ఉంటాయి. మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది రూట్ కాజ్ మీద, అల్ట్రాబెర్రీ అనేది రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది అన్నమాట. సో అలాగే మనకు డైలీ మనం ఎంత శ్వాస తీసుకుంటాము అంటే 23,000 టైమ్స్ మనము శ్వాస అనేది పీల్చుకుంటూ ఉంటాం. బట్ ప్రతిసారి శ్వాస పీల్చుకున్నప్పుడు వాతావరణంలో ఉన్న లేదా పొల్యూషన్లో ఉన్న బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, కాలుష్యంలోని టాక్సిన్స్ కానివ్వండి మన శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తాయి మనం తీసుకునే గాలి ద్వారా, అంటే శ్వాస పీల్చుకోవడం ద్వారా. దీని అర్థం ఏంటి అంటే వ్యాధులను మన బాడీలోకి మనమే సొంతంగా లాగేసుకుంటున్నాం అన్నమాట. అందుకే మనం వ్యాధులకి గురవుతున్నాం. అలాగే మనకు మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంటుందనేది చూద్దాం. మరి ఇన్ని రకాల వ్యాధుల నుంచి మన శరీరాన్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసే సూపర్ హీరో ఎవరు అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్. దాన్నే ఇమ్యూనిటీ పవర్ అని కూడా అనొచ్చు. మరి ఇది మన శరీరంలో ఒక డిఫెన్స్ సిస్టమ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది మన బాడీని డే అండ్ నైట్ అంటే 24/7 ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా ఇది వర్క్ చేస్తుంది. అలాగే కరోనా టైంలో మనందరికీ తెలుసు ఒక వర్డ్ చాలా సార్లు విన్నాం. ఏం విన్నాము అంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి అని చెప్పడం జరిగింది. ఆయుష్ మంత్రాలయం నుంచి కూడా మనకు అనౌన్స్మెంట్స్ వచ్చాయి. డాక్టర్స్ కూడా చెప్పారు ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉంటుందో వాళ్ళకి వైరస్ అటాక్ కాదు, అంటే కరోనా అనేది అటాక్ కాదు, వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికైతే వీక్ సిస్టమ్ ఉందో ఇమ్యూనిటీ, సో వాళ్ళకి అటాక్ అవ్వడం జరిగింది ఆ టైంలో. సో ఇది అంటే అప్పుడు చాలా మంది ఇమ్యూనిటీ పవర్ అని వినడం కూడా మనం చూసాం. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇన్ఫెక్షన్ నుంచి కూడా మన శరీరాన్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు మనము చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే వ్యాధులు అనేది మనకు అటాక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వీక్ అవుతుందో అప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన బాడీలో మరి ఇమ్యూనిటీ ఎందుకు వీక్ అయ్యింది అది కూడా ఒకసారి చూద్దాము. సో ఎందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతూ ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. వాటిని మనం కొన్ని ఫ్యాక్టర్స్ రూపంలో చూద్దాము. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్, దాన్నే టెన్షన్. అంటే ఈరోజు చాలా రకాల టెన్షన్స్ అనేది మనం తీసుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఇలాంటి స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుందంటే మనకున్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. డబ్బు ఉన్నా కూడా టెన్షనే ఉంటుంది, డబ్బు లేకపోయినా టెన్షన్ ఉంటుంది, జాబ్ ఉంటే జాబ్ లో టెన్షన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ పిల్లలు పోటీ ప్రపంచం అయిపోయింది సో దాంట్లో టెన్షన్ ఉంటుంది. అంటే ఎవరికైనా కూడా ఒక మనిషి ఉన్నాడు ఈ భూమి మీద అంటే ఆ వ్యక్తికి ఈరోజు టెన్షన్స్ తోటి బాధపడుతున్నారు. ఇట్స్ ఎనీ రీజన్. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి జంక్ ఫుడ్ ఆర్ పూర్ డైట్. అంటే మనం ఈ రోజు ఏంటి అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాము. అంటే బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, బర్గర్స్ అని, పిజ్జా అని, బ్రెడ్స్. సో మైదా రిలేటెడ్ ఆల్ ఫుడ్స్ అనేది ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మరి న్యూట్రిషన్ ఏమన్నా ఉందా అంటే న్యూట్రిషన్ ఫుడ్ అయితే మనకు దొరకడం లేదు. ఆర్గానిక్ ఫుడ్ అయితే చాలా దూరం. ఇంకా కెమికలైజ్డ్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల పండే పంట నుంచి వచ్చే ఫుడ్ యాజ్ ఏ ఆహారంగా మనం ఈరోజు తీసుకుంటున్నాం. సో దాంట్లో కూడా న్యూట్రిషన్ అనేది ఈరోజు దొరకడం లేదు. సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవ్వడానికి గల కారణం ఏంటంటే జంక్ ఫుడ్ ఇంకా పూర్ డైట్. ఇంకొక ఫ్యాక్టర్ చూసుకుంటే పొల్యూషన్స్ అండ్ కెమికల్స్. సో ఈరోజు పొల్యూషన్ కూడా ఎక్కువగా అయిపోయింది. ఈరోజు వెహికల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటికి వెళ్తే టోటల్ గా మనం పొల్యూషన్ లోనే జీవిస్తున్నాం. ఏదర్ ఇట్ ఈస్ వాటర్ పొల్యూషన్, ఏదర్ ఇట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్, ఏదర్ ఇట్ ఈస్ ఫ్యాక్టరీ పొల్యూషన్. ఓకే, సో ఎక్కడ కూడా పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, చాలా రకాల పొల్యూషన్స్ ఈరోజు మనకు ఉన్నాయి. సో అలాగే కెమికల్స్ అంటే మనం ఫర్టిలైజర్స్ వాడుతున్నారు అగ్రికల్చర్ ఫీల్డ్ లో. ఓకే, సో దాంట్లో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడడం వల్ల కూడా చాలా రకాల రోగాలు మనం అలాంటి ఆహారం తినడం వల్ల కూడా వస్తుంది.
మరి ఇలాంటిది గాలిలో కూడా చూడండి, పొల్యూషన్ లో టాక్సిన్ డిపాజిట్ చాలా ఉంటాయి. అదంతా కూడా మనం పీల్చుకోవడం, దాని వల్ల కూడా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతూ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయింది. అలాగే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్రలేమి. ఈ రోజు నిద్ర కూడా అందరూ ఫోన్స్లలో ఎక్కువగా ఉండడం లేదా బయట తిరగడం. మీరు హైదరాబాద్ లో చూడండి, మీరు 2 o'clock వెళ్ళినా బయటనే ఉంటారు చాలా మంది. ఓకే, సో అంటే నిద్రకు కరెక్ట్ గా టైం కూడా సెట్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, ఎప్పుడంటే అప్పుడు లేవడం. ఓకే, సో మన బాడీ అలారం క్లాక్ కూడా మనం చేంజ్ చేసుకున్నా చాలా మంది. సో లేట్ నైట్ పడుకోవడం. సో ఇలాంటి రకాల అలవాట్ల వల్ల ఏమైంది అంటే ఈరోజు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా మందికి తగ్గిపోయింది. అలాగే మన బాడీలో రోగాలకి నిలయంగా ఈరోజు మారిందని చెప్పొచ్చు. అలాగే ఫ్రీ రాడికల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గింది అంటున్నాం కదా, మనం ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గింది ఈజ్ ఈక్వల్ టు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ శాతం ఎక్కువైందని అర్థం. మరి వాట్ ఈస్ ఫ్రీ రాడికల్స్? ఓకే, ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో డిసీజెస్ కి, ఏదైతే చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయి అంటే దానికి ప్రధానమైన మూల కారణం ఏంటి అంటే ఫ్రీ రాడికల్స్. మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, చెడ్డ అలవాట్లు కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, నిద్ర సరిగ్గా రాకపోవడం కానివ్వండి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా అలవాట్ల వల్ల, ఇలాంటి కారకాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అనేది బాడీలో చాలా వరకు పెరిగిందని చెప్పొచ్చు. సో మరి మన బాడీలో ఫ్రీ రాడికల్ సంఖ్య పెరుగుతుందో ఆ పరిస్థితి అనేది మనకు చాలా రకాలుగా ప్రాబ్లం తీసుకొస్తుంది. దాన్ని ఫ్రీ రాడికల్ అవర్ ఆక్సిడేషన్ స్ట్రెస్ అంటాము. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్ శాతం అనేది పెరగడం అన్నమాట బాడీలో. సో మనకు ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అనేది ఒక రకంగా మనం చూద్దాం ఇప్పుడు. మన శరీరంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ ఉంటే, నేను ఫస్ట్ చెప్పినట్టు అణువులన్నీ కలిసి మాలిక్యూల్ గా తయారవుతుంది. దాన్నే మనం తెలుగులో పరమాణువులు అంటాం. మీరు కెమిస్ట్రీలో మనం స్కూల్ లైఫ్ లో చదివింది ఇది. సో ఇలాంటి పరమాణువులు కలిసి, అంటే మాలిక్యూల్స్ అన్నీ కూడా వాటి చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఏదైతే మనకు ఆర్బిట్స్ లో బయటి ఆర్బిట్ లో ఏదైతే ఎలక్ట్రాన్ సమానంగా ఉంటుందో దాన్ని స్టేబుల్ మాలిక్యూల్స్ అంటాం. అంటే అది నిలకడగా ఉంటుంది, ఎందుకంటే దాని అవుటర్ ఆర్బిట్ లో జతలో ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్స్ అంటే కలిసి ఉంటాయి, పేర్. అలాగే ఏదైతే మాలిక్యూల్ లో బయటి అంటే ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ సమానంగా ఉండకుండా సింగిల్ గా ఉంటుందో అది అన్స్టేబుల్ మాలిక్యూల్ అంటాం. అంటే అది, దీనినే మనం ఫ్రీ రాడికల్ అంట. అది దారి తెన్ను లేకుండా తిరుగుతూనే ఉంటుంది అనమాట. దానికి అది అన్స్టేబుల్ గా ఉండడం వల్ల ఒక దగ్గర ఉండకుండా మన బాడీలో సో మెనీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి కెమికల్ రియాక్షన్స్ లో అది పాల్గొంటుంది. అంటే ప్రాపర్ గా జరిగే ఫంక్షన్ లో ఇది వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల ఆ సెల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అన్స్టేబిలిటీ అనేది అంటే వస్తుంది అనమాట దానికి. అలాగే ఫ్రీ రాడికల్స్ అన్స్టేబుల్ మాలిక్యూల్ స్టేబుల్ గా చేయడానికి హెల్దీ సెల్ నుంచి ఎలక్ట్రాన్ ని అది తీసుకుంటుంది. ఈ విధంగా మన శరీరంలో ఏమవుతుందంటే యాక్చువల్లీ టోటల్ గా అన్స్టెబిలిటీ అనేది పెరుగుతూ పోతుంది. ఇంకా చెప్పాలంటే మన బాడీలో ఒక బయాలజికల్ ఫ్యాక్టరీ లాగా మన బాడీ ఉంటుంది. దాంట్లో డైలీ కొన్ని కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని కణాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కొన్ని కణాలు సొంతంగా హీలింగ్ ప్రాసెస్ ని చేసుకుంటూ ఉంటాయి. ఇలాంటి శరీరంలో జరుగుతున్న ప్రాసెస్ అన్నిట్లో కూడా మధ్యలో, అంటే అవన్నీ కూడా ఒక కెమికల్ రియాక్షన్స్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది, అన్స్టేబుల్ గా ఉన్న ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుందంటే వాటి చర్యలలో, అంటే ఆ కెమికల్ రియాక్షన్లు ఇది మధ్యలో వెళ్ళి పాల్గొంటుంది అనమాట. సో అందుకే హెల్దీ సెల్ ఏమవుతుంది, వీక్ అయిపోతుంది. సో ఇలా హెల్దీ సెల్స్ వీక్ అవుతూ అవుతూ శరీరంలో డిసీజెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అంటే డిసీజెస్, వ్యాధులు రావడానికి అవకాశం ఉన్న వైపు మన బాడీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మన బాడీలో ఫ్రీ రాడికల్ సంఖ్య పెరిగి శరీరం అంతా కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ ని కోల్పోతుంది. ఓకే, సో అలాగే మరి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఎందుకు వస్తాయి యాక్చువల్లీ
అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఫ్రీ రాడికల్ సంఖ్య చాలా కారకాలు ఉన్నాయి. స్ట్రెస్ లెవెల్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, కెమికల్స్ వల్ల కావచ్చు, రేడియేషన్ వల్ల కావచ్చు, మొబైల్ కానీ వైఫై నుంచి కానివ్వండి, స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా జరుగుతుంది. అలాగే ఆల్కహాల్ త్రాగడం వల్ల కూడా ఇలాంటి ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతాయి బాడీలో. నిద్ర సరిగ్గా పోకపోవడం, అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం. సో ఇలాంటి క్రియల వల్ల ఏమవుతుంది అంటే టోటల్ గా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సారీ, ఫ్రీ రాడికల్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. మరి ఫ్రీ రాడికల్స్ ప్రభావం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది టోటల్ గా బాడీలో తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఏం చేస్తుంది, ఇంకా దానికి ఎలాంటి హాని జరుగుతుంది బాడీలో అంటే సెల్స్ ని ఇది బ్రేక్ చేస్తాయి. అలాగే స్కిన్ డల్ గా అవ్వడం, ఇంకా మనకి ముడతలు తొందరగా రావడం, ఏజింగ్ ఫాస్ట్ గా జరగడం. అంటే 30 years లో ఉన్న మనిషి ఈ రోజు 50 years లో ఉన్నట్టుగా అనిపిస్తారనమాట. సో వాళ్ళ బాడీలో అన్ని ఫ్రీ రాడికల్స్ అనేది జనరేట్ అవుతుంటాయి. అలాగే బీపీ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్రీ రాడికల్ సంఖ్య ఎక్కువగా అవుతుందో అప్పుడు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కావాలి. బట్ అవి తక్కువగా దొరుకుతాయి మనం తినే ఆహారం వల్ల. సో అలాంటి సిచ్యువేషన్ లో శరీరంలో అంటే దానికి కరెక్ట్ గా ఇప్పుడు ఒకసారి ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయాయి, ఆ బాడీ అంతా వ్యాధుల బారిన పడే మూమెంట్ లో ఉంది. ఆ టైంలో యాంటీ ఆక్సిడెంట్స్ దొరికితే ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గి మనం ఆరోగ్యంగా తయారవుతాం. కానీ అది ఇన్సఫిషియంట్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ దొరకకపోవడం వల్ల బాడీ ఏదైతే స్ట్రెస్ కు గురవుతుందో దాన్నే మనం ఏమంటామంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఓకే, సో మరి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఐరన్ రాడ్ ఉంది అనుకోండి, ఆ ఐరన్ రాడ్ కు తుప్పు పట్టింది అనుకోండి, అది ఎలా ఉంటది అంటే మొత్తం ఐరన్ మీద ఒక రస్టెడ్ గా ఏర్పడుతుంది. అలాగే మన బాడీలో కణాలలో ఫ్రీ రాడికల్ సంఖ్య ఎక్కువగా అయినప్పుడు కణాల మీద ఇలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒక ఐరన్ రాడ్ మీద ఎలాగైతే రస్టెడ్ ఐరన్ ఉంటుందో ఆ విధంగా మారుతుంది అనమాట మన బాడీ లోపల. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బాడీలో ఫ్రీ రాడికల్ సంఖ్య పెరుగుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా అవుతుంది. ఈ నష్టాన్నే మనం ఆక్సిడేషన్ స్ట్రెస్ అంటున్నాం. మరి ఫిగర్లో చూపించిన విధంగా ఒక హెల్దీ టమాటో ఉంది, అంటే ఫ్రెష్ టమాటో ఉంది, మీరు అది ఫ్రిడ్జ్ లో కాకుండా బయట పెట్టి చూడండి ఒక 2 to 3 days. అదేమవుతుంది, బయట ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక 3 days తర్వాత అది పాడైపోతుంది. అంటే అక్కడ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది జరిగింది అనమాట. ఓకే, అలాగే మన బాడీలో ఒక నార్మల్ సెల్ ఉంది కింద చూడండి. సో దాని మీద ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తాయో దాంట్లో వాటిలో ఉన్న స్టేబుల్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా అది తీసేసుకుంటుంది, అన్స్టేబుల్ గా అయిపోతుంది అనమాట. సో హెల్దీ సెల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ అది తీసుకుంటుంది. సో ఆ హెల్దీ సెల్ ఆక్సిడేషన్ అవుతుంది, అంటే దానివల్ల ఏమైంది, అది అక్కడ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ సెల్ ఎలా అయిపోయింది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలంగా టోటల్ గా అది డ్యామేజ్ పొజిషన్ కి వెళ్ళిపోయింది. సో అక్కడ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో మరి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే మన బాడీలో ఏర్పడుతుందో దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి అది కూడా మనం చూద్దాము. సో మన బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, అలాగే బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇంకా చూస్తే ఏజింగ్ అనేది ఫాస్ట్ గా అవుతుంది, స్కిన్ డల్ అవుతుంది, రింకిల్స్ అనేది తొందరగా ఏర్పడతాయి, ఎనర్జీ అనేది ఉండదు, టోటల్ బాడీ అంతా వీక్ పొజిషన్ లోకి వెళ్తుంది. అలాగే అంటే కొంచెం వర్క్ చేశాగానే అలసిపోతుంటారు అనమాట, వాళ్ళు చేయాలనిపించదు, చేయబుద్ధి కాదు, ఓకే, యాక్టివ్నెస్ అనేది ఉండదు. అలాగే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో క్రియేట్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వడం, హెయిర్ డల్ గా అవ్వడం,
అంటే చిన్న ఏజ్‌ల్లోనే తెల్ల వెంట్రుకలు అనేది వస్తాయి. చూడండి మీరు స్కూల్ లైఫ్‌లో కూడా చిన్న పిల్లలకి ఇప్పుడు వైట్ హెయిర్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మరి బాగానే తింటున్నాం, బాగానే చేస్తున్నాం అంటారు. కానీ వైట్ హెయిర్స్ వస్తున్నాయి ఈ రోజులలో. అంటే చూడండి అంత ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో తగ్గిపోయింది. అక్కడ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉంది. ఇది మన ఇన్నర్ బాడీలో ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చనమాట. ఎప్పుడైతే అంటే అంటే ఈ సైలెంట్ కిల్లర్ అని ఎలా అంటున్నాము? ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ వచ్చింది ఒక మనిషికి, అలాగే డయాబెటిక్ వచ్చింది. అంటే ఇవన్నీ సడెన్‌గా రావు. ఓకే. సో, అది క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో తెలుస్తుంది, ఫోర్త్ స్టేజ్‌లో తెలుస్తుంది. ఇనీషియల్ స్టేజ్‌లో ఏది అర్థం కాదనమాట. ఒక్కోసారి ఈ ఈ మధ్యలో షుగర్ పేషెంట్స్‌కి ఎలా అవుతుందంటే 400 వెళ్ళాక గానీ అర్థం అవ్వట్లేదు. అంటే జస్ట్ ఒక తల తిరిగింది లేదా కింద పడ్డారు అంటే వెంటనే చెక్ చేసినంక వెళ్తే 300 షుగర్ బయటపడుతుంది. అంటే ఇదంతా కూడా స్లో ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడో ఒకసారి అది బయటపడుతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పుడైతే బాడీలో ఉంటుందో, అందుకే అది సైలెంట్ కిల్లర్‌గా అది మన బాడీలో ఎప్పుడో ఒకసారి బయటికి వస్తుంది. సో, అలాగే మనకి డ్యూ టు వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల ఇంకెన్ని అనర్థాలున్నాయి మన బాడీలో. అంటే ఫ్రీక్వెంట్‌లీగా ఇన్ఫెక్షన్స్ అనేది బాడీలో అవుతూనే ఉంటాయి. అలాగే ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి ఎప్పుడైతే చాలా అంటే చాలా స్లో ప్రాసెస్‌లో అవుతుందనమాట. అలాగే ఎప్పుడైతే ఎలర్జీస్ కానివ్వండి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ రికవరీ అవ్వడానికి టైం తీసుకుంటుంది బాడీ. ఇమ్మీడియేట్‌గా గూడా అది రికవరీ అవ్వదు. ఇంకా క్రానిక్ ఇల్‌నెస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా అయిపోతుంది. ఇంకా బాడీ అనేది ఎనర్జీ వీక్ అవుతుంది. తొందరగా అలసిపోవడం జరుగుతుంది. మెంటల్‌గా గూడా అప్‌సెట్ మోడ్‌లో ఉంటారు ఎప్పుడూ కూడా ఇనాక్టివ్ ఉండడం వల్ల. హెల్త్ మీద గూడా ఇది ప్రభావం చూపిస్తుందనమాట. సో, ఇంకా మనం చూస్తే గనక స్మాల్ ప్రాబ్లమ్స్ విల్ గివ్ యూ బిగ్ సిగ్నల్ ఫర్ బిగ్ ప్రాబ్లమ్స్. చూడండి మనకు చిన్నగా ఏదన్నా జలుబైనా, జ్వరమొచ్చినా డాక్టర్ దగ్గర వెళ్లరు చాలా మంది. ఒక మెడికల్ షాప్‌కి వెళ్లి ఏదో ఒకటి టాబ్లెట్స్ తీసుకొని అప్పటికప్పుడు క్యూర్ చేసుకుంటా జ్వరమే కదా! అనుకుంటూ ఉంటారు. అలాగే ఓన్లీ జలుబే కదా! జస్ట్ థ్రోట్ పెయిన్ గదా! అని మనం వదిలేస్తూ ఉంటాము. కానీ ఈరోజు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గూడా మన బాడీ ఇప్పుడు జ్వరం వచ్చింది అంటే బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది. మీ బాడీ లోపల సంథింగ్ గోయింగ్ ఆన్ అంటే మీ బాడీ ఒక పెద్ద ప్రాబ్లమ్‌కి దగ్గరవుతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి అని చెప్పడానికి అదొక సిగ్నల్ ఇస్తది మనకి. అది మీకు జ్వరం రూపంలో కానివ్వండి, లేదా సమ్‌టైమ్స్ మీకు జలుబు రూపంలో కానివ్వండి, ఇన్ఫెక్షన్ రూపంలో కానివ్వండి, బాడీ మనకి ఇండికేట్ చేస్తుంది. సో, మనం ఇగ్నోర్ చేసే ఆ చిన్న ప్రాబ్లమ్స్ గూడా ఒక పెద్ద ప్రాబ్లమ్‌కి క్రియేట్ అవుతది. ముందే మనం గుర్తించాము అంటే, ఆ పెద్ద ప్రాబ్లమ్‌ని మనము అంటే మన దగ్గరికి రాకుండగా చేయొచ్చనమాట. సో, అలాగే కానీ మనమేం చేస్తాము అంటే, మనం పట్టించుకోము. మనం కేర్‌లెస్ చేసేస్తాం. ఏ ఏ పనైనా కూడా మనం ఏం చేస్తాం జస్ట్ ఇగ్నోర్ అనేది చేస్తూ ఉంటామనమాట. అలాగే మనకి ఇండికేషన్స్ మనం పోతే ఏమవుతది అంటే, అదొక పెద్ద సమస్యలకి, హెల్త్ డిసీజెస్‌కి దారి తీస్తుంది. అది కొన్ని మంత్స్ తర్వాత లేదా కొన్ని ఇయర్స్ తర్వాత క్యాన్సర్ గానో, లేక హార్ట్ ప్రాబ్లమ్స్ రావడమో, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ రావడమో, ఓకే. అలాగే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ఇంకా చూస్తే గనక పారాలిసిస్ అటాక్ అవ్వడం, ఇంకా డయాబెటిక్ రావడం, పార్కిన్సన్ డిసీజెస్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్ రావడం. సో, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. స్క్రీన్ మీద ఎవ్వరు రాయకండి దయచేసి. ఓకే. సో, ఎలర్జీ సింప్టమ్స్ ఇంకా చూస్తే బాడీ టైర్డ్‌నెస్ ఇవన్నీ కూడా అవుతున్నాయి. చిన్న చిన్న సిగ్నల్స్ మన బాడీ ఇస్తుంది. మనము ఏ ఏదైనా సరే దానికి ఏం చేస్తాము, చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఏం చేస్తున్నాం, యాంటీబయోటిక్స్ అనేది వాడుతూ ఉంటాము. ఈ యాంటీబయోటిక్స్ వాడడం వల్ల ఏం చేస్తుందది అంటే టెంపరరీగా మనకి అది వ్యాధిని తగ్గిస్తుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం కాదనమాట. నెక్స్ట్ డేస్‌లో ఇదే డిసీజ్ రావడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రీ రాడికల్ సిస్టమ్‌ని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం.
అలాగే ఇమ్మీడియట్ సొల్యూషన్ హార్మ్ఫుల్ బట్ నాట్ పర్మనెంట్. అంటే ఇమ్మీడియట్ గా మనకి ఏదన్నా ఒక డిసీజ్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా దానికి సొల్యూషన్ అనేది తీసుకుంటాం, కానీ అది హార్మ్ఫుల్ అన్నమాట, అది మంచిది కాదు, ఇంకా అది పర్మనెంట్ కూడా కాదు. దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇమ్మీడియట్ గా అంటే డ్రగ్స్. అంటే మనకి ఇచ్చే కొన్ని మందులు, ఏదన్నా పెయిన్ వచ్చింది అంటే అంటే మైగ్రేన్ పెయిన్ కానివ్వండి, స్టమక్ పెయిన్ కానివ్వండి, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డ్రగ్స్ అనేది వాడతాం. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ కూడా వాడుతూ ఉంటాం. ఇంకా చూస్తే కీమోథెరపీ, అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి ఏం చేస్తారంటే కీమోథెరపీ అనేది చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ కొన్ని చాలా కేసెస్ లో హాస్పిటలైజ్డ్ అయిపోతుంటాం, అంటే అడ్మిట్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, ఇంకా రేడియేషన్ ఇస్తారు, తర్వాత సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. లాంగ్ టైం మెడికేషన్ లో కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి మనకి అంటే ఇమ్మీడియట్ గా రిజల్ట్స్ అనేది ఇస్తాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఇది కానే కాదు. మరి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్, మరి రియల్ సొల్యూషన్ ఏంటి, రియల్ గా మనకి సొల్యూషన్ ఇలాంటి స్థితి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారా మనం ఇలాంటి సిచ్యువేషన్ లో వెళ్లకుండా మనల్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. మరి ఈ రోజు ఒకవేళ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాలి. ఇమ్యూనిటీ సొల్యూషన్ గివ్ టెంపరరీ రిజల్ట్ బట్ నాట్ హెల్త్ పర్మనెంట్ హెల్త్. అలాగే రియల్ సొల్యూషన్ ఈజ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మరి అలాగే ప్రాబ్లం ఒకసారి వచ్చినప్పుడు మరి దానికి ఏం ఆన్సర్ ఉంది, నేనేం చేయాలి, ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ని మనకు ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఎక్కడ నుంచి తీసుకోవాలి, మరి దీనికి దారి ఏంటి, సో సొల్యూషన్ ఉందా అంటే డెఫినెట్లీ మన దగ్గర ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎప్పుడైనా కూడా మొబైల్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, ఏం చేస్తాము, దాంట్లో వైరస్ రాకుండా ఉండడానికి, వైరస్ అటాక్ అవ్వకుండా ఉండడానికి ఒక యాంటీ వైరస్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. సేమ్ అలాగే మన శరీరంలో కూడా ఫ్రీ రాడికల్స్ అటాక్ అవ్వకుండా ఉండడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వాడాల్సి ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీలో యాంటీ వైరస్ లాంటివి అనమాట. ఎలాగైతే కంప్యూటర్ ని యాంటీ వైరస్ కాపాడుతుందో అలా మన బాడీని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి కాపాడతాయి. అలాగే మరి ఇక్కడ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడి నుంచి లభిస్తాయి అది కూడా మనకు తెలియాలి. సో అది మనం చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, నట్స్ నుంచి కానివ్వండి లభిస్తాయి. హై లెవెల్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో చూపించినవన్నీ కూడా హై లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్. ఇవి ఇక్కడ ఉన్న ప్రతిది కూడా మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నుంచి మీరు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది లభిస్తాయి అన్నమాట. సో ఈ వీటన్నిటిలో ఉంటాయి. మరి దీని కాస్ట్ అదంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అది కూడా మనం చూద్దాము. అలాగే ఒరాక్ వాల్యూ ఇదేంటి మనం చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్ మనం దేంట్లో కొలుస్తాము అంటే ఒరాక్ వాల్యూలో కలుస్తాం. చూడండి, ఒక బంగారం తీసుకుంటే మనం ఏమంటాం 24 క్యారెట్ 20 క్యారెట్ ఇలా మెజర్ చేస్తారు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్స్ ని కూడా ఒరాక్ వాల్యూలో మెజర్ చేస్తారనమాట. మరి ఒరాక్ అంటే ఏంటి అర్థం, ఫుల్ ఫామ్ ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. ఓకే, సో ఏదైనా ఫ్రూట్ కానివ్వండి లేదా వెజిటేబుల్ కానివ్వండి ఎంత ఒరాక్ వాల్యూ ఉంది అనేది మనం మెజర్ చేయొచ్చు. WHO ప్రకారం మన హ్యూమన్ బాడీకి అంటే మన శరీరానికి ఎంత ఒరాక్ వాల్యూ ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ వారు ఇవ్వడం జరిగింది. ఒక న్యాచురల్ అడల్ట్ పర్ డే ఎంత ఒరాక్ తీసుకోవాలి అనే వాల్యూ కూడా ఉందన్నమాట. మినిమం రిక్వైర్మెంట్ ఒక నార్మల్ పర్సన్ కి 3000 నుంచి 5000 ఒరాక్ యూనిట్స్ పర్ డే కావాలి, పర్ డే. అలాగే ఆప్టిమం హెల్త్ అంటే ఎవరైతే ఫిట్ గా ఉంటారో, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో, సో అలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా ఉంటారు కదా, సో వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ యూనిట్స్ అనేది కావాలి. సో
అందుకే మన బాడీలో ఫ్రీ రాడికల్ శాతం ఎక్కువగా ఉండడం, యాంటీ ఆక్సిడెంట్ శాతం తగ్గగా ఉండడం వల్ల మనం వ్యాధులకు గురవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఈరోజు మనం తీసుకునే ఆహారంలో మనకు లభించే ఒరాక్ వాల్యూ ఎంత ఉందంటే ఓన్లీ 1200 నుంచి 1500 ఒరాక్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకటి. మన శరీరం ఒక ఇల్లు అనుకోండి సపోజ్. ఓకే, ఫ్రీ రాడికల్స్ అనేది ఒక దొంగలు అనుకోండి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పోలీస్. సో ఇక్కడ ఇంట్లోకి ఒక 10 మంది దొంగలు పడ్డారు కానీ ఇద్దరే పోలీసులు ఉన్నారు అంటే అప్పుడు ఆ 10 మంది మీద ఎలా అటాక్ చేస్తారు? ఇద్దరే పోలీసులు, చాలా కష్టం అవుతుంది. సో విన్ ఎవరు అవుతారు అంటే అక్కడ దొంగలే అవుతారు అనమాట, ఎందుకు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. అలాంటి పరిస్థితి ఈ రోజు మన బాడీలో ఉంది. అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్ శాతం ఎక్కువగా ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉన్నాయి, కాబట్టే ఫ్రీ రాడికల్స్ డామినేట్ చేస్తున్నాయి. దానివల్ల మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అనేక వ్యాధులకు కారణం అవుతుందన్నమాట. సో మరి మనము హెల్దీగా ఉండాలి. రోజు మనకి పర్ డే 5000 నుంచి 6000 వరకు ఒరాక్ వాల్యూ అనేది మనం తీసుకోవాలి. దాని అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఇది క్వశ్చన్ ఏంటి అంటే ఇంత హై వాల్యూ ఉన్న ఒరాక్ వాల్యూ ఎక్కడ దొరుకుతుంది? ఓకే, సో మనకు దొరుకుతున్న పదార్థాలు ఏంటంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ లో మనకి ఈ ఒరాక్ వాల్యూ దొరికే అవకాశం ఉంటుంది. ఆ 3 ఏంటో మనం చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డైలీ మీరు 3 to 5 kgs డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్, ఇవి రెండు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ 100% ఆర్గానిక్ అయి ఉండాలి. మరి దీని ఖర్చు ఒక పర్సన్ కి ఎంత అవుతుంది? ఎందుకంటే 3 to 5 kilos తినాలన్నమాట, కేజీ 1 person కి. సో ఇక్కడ ఒక పర్సన్ డైలీ మినిమం ఎంత అవుతుంది అంటే ఇక్కడ 1200 నుంచి 1300 పర్ డే ఒక పర్సన్ కి అవుతుంది. సపోజ్ 1200 తీసుకోండి ఒక పర్సన్ కి అయ్యే ఖర్చు. మరి అది 1 month కి ఒక వ్యక్తికి ఎంత అవుతుంది? 36,000. అలాగే ఫ్యామిలీలో ఒక్కరే ఉండరు, నలుగురు అయితే మినిమం ఉంటారు. మరి నలుగురికి ఖర్చు వేసుకుంటే ఎంత అవుతుంది అంటే 1,44,000 ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మరి మనం అంత పెట్టగలమా? ప్రతి నెల ఓన్లీ ఫుడ్ కి, ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కి 1,44,000 పెడదామా? సెకండ్ ఆప్షన్ ఉంది, అది అంత పెట్టలేము అంటే ఇంకొక ఆప్షన్ ఉంది మన దగ్గర. సెకండ్, డైలీ మీరు 25 cups గ్రీన్ టీ తాగాలి, 25 cups. ఓకే, మరి ఒక కప్పు గ్రీన్ టీ కాస్ట్ ఒక 10 రూపీస్ మనం అనుకుంటే ఒక పర్సన్ కి అయ్యే ఖర్చు ప్రతిరోజు ఎంత అంటే 250 రూపీస్. ఈ 250 రూపీస్ మరి ఆయనకు నెలకు ఎంత అవుతుంది అంటే 7,500. మరి నలుగురు ఉంటారు ఫ్యామిలీలో, నలుగురి ఖర్చు ఎంత అవుతుంది అంటే 30,000 అవుతుంది. మరి 30,000 గ్రీన్ టీ మనం తాగగలమా? ఓకే, థర్డ్ ఆప్షన్ ఉంది ఇంకొకటి మనకి, డైలీ 30 గ్లాసుల ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది తాగాలి. ఒక్క గ్లాస్ కాస్ట్ ఎంత? 35 రూపీస్ ఒక పర్సన్ కోసం. అంటే ఒక్క పర్సన్ కి నెలకి ఎంత అవుతుంది? 1050. ఒక్క రోజు అంటే 1 డే కాస్ట్ వచ్చేసి మనకి 35 రూపీస్ అయితే పర్ మంత్ 1050 అవుతుంది. అలాగే మనకు నలుగురు ఉంటారు, 1 month కి 31,500 రూపీస్ పర్ పర్సన్ అవుతుంది. నలుగురు ఇంట్లో ఉన్నారు అంటే 1,26,000 రూపాయలు అవుతుంది. మరి ఒక నార్మల్ పర్సన్ కి ఈ రోజుల్లో ఇది సాధ్యమా? మనం తీసుకోగలుగుతామా? ఇంత రేట్ పెట్టి, ఇంత ప్రైజ్ పెట్టి, ఇంత మనీ పెట్టి మనం తీసుకోగలగడం సాధ్యమా అంటే అది సాధ్యం కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు మార్కెట్ లో ఈ విధంగా ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఈ ప్రోడక్ట్ గురించి, వాళ్ళు ఆలోచిస్తారు. హెల్త్ అవేర్నెస్ కోసం ఖచ్చితంగా మనం ఇలాంటి పాయింట్స్ అనేది క్లిక్ చేయాలన్నమాట వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళకి మైండ్ లో పడుతుంది ఇంత పెట్టి నేను చేయాలా, అప్పుడే నాకు యాంటీ ఆక్సిడెంట్ సఫిషియెంట్ అందుతాయా అని వాళ్ళకి అర్థమైనప్పుడు ఈజీగా మనం కూడా అల్ట్రాబెర్రీ గురించి చెప్పే అవకాశం ఉంటుంది. మరి స్మార్ట్ సోర్స్ సొల్యూషన్ ఏంటి? ఇంత అమౌంట్ అయితే నేను పెట్టలేను, కానీ సింపుల్ గా ఒక స్మార్ట్ సోర్స్ సొల్యూషన్ ద్వారా మనము ఈజీ వేలో మనం అలాంటి ఒరాక్ వాల్యూని
తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ ద ఆప్షన్ అంటే, మీరు ఒకవేళ 3 to 5 కిలో ఫ్రూట్స్, ఇంకా 25 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ మరియు 30 గ్లాస్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్, ఇవన్నీ కలిపి ఇచ్చే శక్తి ఓన్లీ 30 ml లోనే జ్యూస్ లో దొరుకుతుంది. మరి అలాంటి ఒక మంచి అవకాశం వస్తే మీరేం చేస్తారు? ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు, రైట్? సో అలా మనం ప్రాస్పెక్ట్ చెప్పొచ్చు అనమాట. అంటే ఒక 3 to 5 kgs ఫ్రూట్స్, 25 కప్ గ్రీన్ టీ, 30 గ్లాస్ ఫ్రెష్ జ్యూస్, ఇవన్నీ కలిపి ఓన్లీ 30 ml జ్యూస్ లోనే మీకు లభిస్తుంది. ఓకే, సో దాంట్లో మీకు మినిమం 5000 ఒరాక్ వాల్యూ, ఒక 30 ml జ్యూస్ లో మీకు 5000 ఒరాక్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. మరి అలాంటి ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ పేరే మనకు అల్ట్రా బెర్రీ జ్యూస్, ఇంట్రడ్యూసింగ్ ద సూపర్ ఫుడ్ రెవల్యూషనరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. 21+ ఫ్రూట్స్ అలాగే హర్బ్స్ ఉన్నాయి దీంట్లో ఫర్ ఎ స్ట్రాంగర్ హెల్దియర్ కావడానికి. ఓకే, దీంట్లో ఉన్న 21+ బెర్రీ ఫ్రూట్స్ మనం అన్ని దానిల గురించి మనం ఈరోజు చెప్పలేము, కానీ ఒక 7 ఇంపార్టెంట్ బెర్రీ ఫ్రూట్స్ గురించి నేను చెప్తాను. ప్రతిదీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ ఉన్నాయి, మీరందరు కూడా వినండి. ఎందుకంటే ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మనకు అది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్కటి ఒక 7 మిరాక్యులస్ బెర్రీ ఫ్రూట్స్ గురించి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఇన్ అల్ట్రా బెర్రీ జ్యూస్ వచ్చేసి ఫస్ట్ బెర్రీ ఏంటంటే బ్లూ బెర్రీ. ఈ బ్లూ బెర్రీని ఇంకొక రకంగా పేరు ఏంటి అంటే దీనికి ద బ్రెయిన్ ప్రొటెక్టర్ ఫ్రూట్ అంటారు. ఓకే, ఇది ముఖ్యంగా అంటే మెదడుని ఇది షార్ప్ చేస్తుంది అనమాట ఈ ఫ్రూట్. సో ఇది ముఖ్యంగా USA, కెనడా మరియు యూరోప్ లో పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో నార్త్ హిమాలయన్ రీజన్స్ లో కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఇది స్పెషల్ గా బ్రెయిన్ హెల్త్ మీద వర్క్ చేస్తుంది, మెమరీ మరియు వాటి ఫంక్షన్ ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇంకా ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది అంటే, మనకి కంటిలో రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఈ అల్ట్రా బెర్రీ జ్యూస్ తాగితే కంటి చూపు కూడా క్లియర్ అవుతుంది. అంటే రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే స్క్రీన్ చూస్తూ ఉంటాం, ఫోన్ స్క్రీన్ చూస్తుంటాం, ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తుంటాం, కళ్ళు అలసిపోతూ ఉంటాయి. ఆ స్ట్రెస్ ఏదైతే కంటి మీద పడుతుందో ఆ స్ట్రెస్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. ఓకే, మీ గట్ హెల్త్ ని, ఎందుకంటే దీంట్లో ఉన్న ఫైబర్ కాంటెంట్ ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇది చాలా వరకు మనకి ఇస్తుంది, కాబట్టి మన బాడీలో కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఇది తగ్గిస్తుంది. అలాగే మనకు ఇంకా హార్ట్ కూడా ఫంక్షన్ బాగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. చూడండి, బ్లూబెర్రీలో ఇంత చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట అది. ఓకే, అలాగే ఇంకొక ఫ్రూట్ దీంట్లో వచ్చేసి క్రాన్బెర్రీ. ఈ క్రాన్బెర్రీ ముఖ్యంగా ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది కూడా USA, కెనడా మరియు యూరోప్ లో దొరుకుతుంది. అలాగే దీంట్లో ఎందుకు ఇది ఇంత స్పెషల్ ఫ్రూట్ అంటే, క్యాన్బెర్రీ ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్ అన్నమాట. ఇది కిడ్నీ ఇంకా యూరినల్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, అంటే చాలా మందికి యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి, అంటే లేడీస్ లో చాలా ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి వాళ్ళకు ఇది చాలా అమృతం అని చెప్పొచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా తగ్గించడం జరుగుతుంది. ఇంకా కిడ్నీని కూడా హెల్దీగా ఉంచుతుంది, యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే దీంట్లో ఏదైతే బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అవుతాయో ఆ ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని చాలా బూస్టప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాంగోస్టీన్ అంటాం. ఇది క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు అనమాట దీన్ని. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఇండియా
ఇండోనేషియాలో దొరుకుతుంది. అలాగే ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది అంటే కేరళ మరియు కర్ణాటక అన్నమాట. మరి మ్యాంగోస్టీన్ అనేది ఇది అంటే ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్ అంటాం. దీన్ని బయటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఔటర్ షెల్, ఇది చాలా హార్డ్ గా ఉంటది. కానీ లోపల మాత్రం వైట్ సాఫ్ట్ జ్యూసీ పల్ప్ లాగా ఉంటుంది. దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. ఇందులో గ్జాంథోన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవి మనకి చాలా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది, పవర్ఫుల్ గా ఉంటాయి ఇవి. అలాగే ఈ మ్యాంగోస్టీన్ అనేది మార్కెట్ లో చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. కానీ ఇది పవర్ఫుల్ ఫ్రూట్. ఇది చాలా స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తుంది. దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మన హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇది తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి గోజీ బెర్రీ అంటాము. ఈ గోజీ బెర్రీ అనేది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎందుకు సూపర్ ఫుడ్, దేనికోసం అంటే ఐస్ కోసం, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కోసం, ఎనర్జీ కోసం ఇది సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే చైనా, మంగోలియా మరియు హిమాలయాలో లభిస్తుంది. ఇంకా ఇండియాలో మోస్ట్లీ ఇది డ్రైడ్ ఫామ్ లోనే మనకు దొరుకుతుంది అనమాట. అలాగే దీన్ని ఇంపోర్టెడ్ ఫామ్ లోనే మనము తీసుకుంటాము. గోజీ బెర్రీలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ ఉంటుంది, జింక్, ఇంకా హై యాంటీ ఆక్సిడెంట్స్ అంటే పాలీసాచరైడ్స్ అంటాము, ఆ ఫామ్ లో ఇవి ఉంటది అనమాట. మరి దీని వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐ అనేది విజన్ స్ట్రాంగ్ గా అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ని పెంచుతుంది. ఆ తర్వాత మీ బాడీలో ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇది కాపాడుతుంది, ఎనర్జీని బూస్టప్ చేస్తుంది. అలాగే స్కిన్ గ్లో అవ్వడం, యాంటీ ఏజింగ్ ని తగ్గిస్తుంది, వీక్నెస్ రాకుండా, ఫ్యాటిక్ రాకుండా కాపాడుతుంది. అలాగే లివర్ ని డీటాక్స్ చేస్తుంది, ఇంకా బ్లడ్ ని కూడా డీటాక్స్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఎల్డర్ బెర్రీ అని ఇంకొక ఫ్రూట్ ఉంది. దీన్ని ఇమ్యూనిటీ షీల్డ్ సూపర్ ఫ్రూట్ అని అంటాము. ఇది ఎందుకు అంటే ఇది ఇంకెక్కడ పెరుగుతుంది అంటే యూరోప్ ఇంకా నార్త్ అమెరికాలో గ్రో అవుతుంది. ఇండియాలో దీనిని ఇంపోర్టెడ్ ఫామ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసి వాడతారనమాట. సో ఇది ఇమ్యూనిటీ షీల్డ్ గా వర్క్ చేస్తుంది. మన బాడీలో వైరస్ అటాక్ అవ్వకుండా ఇది ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇది యాంటీవైరల్ గా కూడా వర్క్ చేస్తుంది. కోల్డ్ కానీ ఫ్లూ కానీ ఇవన్నీ అవ్వకుండా ఇది కాపాడుతుంది. చూడండి చాలా మందికి ఇలా వాతావరణం చేంజ్ అయినప్పుడు కానివ్వండి, లేదా చలికాలంలో కానివ్వండి, వర్షాకాలంలో జలుబు చాలా అవుతుంది, అస్థమాటిక్ అవుతుంది, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తుమ్ములు వరుసగా వస్తూనే ఉంటాయి క్లైమాటిక్ చేంజ్ వల్ల. మీరు అల్ట్రాబెర్రీ తీసుకుంటే అలాంటివి ఏవి కావన్నమాట. చాలా సూపర్ ఫుడ్ ఇది. ఓకే, అండ్ ఎందుకంటే నేను వాడుతున్నాను అది, అందుకే. అలాగే లంగ్స్ లో రెస్పిరేటరీ ఏదైతే ట్రాక్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ రాడికల్స్. సో ఇది దీంట్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇంప్రూవ్ చేయడం వల్ల బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే మొత్తం బాడీలో ఉన్న మనకు ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఇంకొక ఫ్రూట్ ఉంది మనకి మల్బెరీ. ఇది న్యాచురల్ సపోర్టింగ్ ఫర్ ఐస్, ఇమ్యూనిటీ ఇంకా హెయిర్. ఇది ఐస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది, హెయిర్ కూడా దీనివల్ల బాగా వస్తుంది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏషియా, చైనా, కొరియా ఇంకా ఇండియాలో. ఇండియాలో అయితే కామన్లీ నార్త్ ఇంకా సెంట్రల్ రీజన్ లో ఇది పెరుగుతుంది. అలాగే ఇది పర్పుల్, రెడ్, వైట్ ఇలా వెరైటీస్ లో అవైలబుల్ ఉంది. మరి దీంట్లో ఏమేమి ఉంటుంది అంటే దీంట్లో మనకి విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హార్ట్ ప్రొటెక్టర్ ఉంటుంది. దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఇది కూడా రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ కంటి చూపు బెటర్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. విటమిన్ సి స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మీ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ శరీరాన్ని ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ డీటాక్స్ అవుతుంది, న్యాచురల్ గ్రో అనేది ఉంటుంది. అలాగే హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది. హార్ట్ ని చూసినట్టయితే హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రాపర్ గా ఉంచడానికి తోడ్పడుతుంది, షుగర్ బ్యాలెన్స్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట.
అలాగే నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి సీబక్త్రాన్ అంటాము. ఇది ఆల్ ఇన్ వన్ సూపర్ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. ఈ సీబక్త్రాన్ అనేది మెయిన్లీ హిమాలయాలలో దొరుకుతుంది, ఎస్పెషల్లీ లేహ్ లడాక్, ఇంకా హిమాచల్ ప్రదేశ్, ఇంకా టిబెట్ ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. మరి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, దీంట్లో ఉన్న ముఖ్య ఏముంటాయి మనకు అంటే న్యూట్రిషన్, విటమిన్ సి. ఈ విటమిన్ సి ఎంత ఉంటదంటే ఒక ఆరెంజ్ నుంచి మీకు ఎంతైతే విటమిన్ సి దొరుకుతుందో దానికంటే 12 టైమ్స్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. ఓకే, అలాగే విటమిన్ ఈ దొరుకుతుంది, ఇంకా ఏ ఉంటుంది, బి కాంప్లెక్స్ కూడా ఇది ఈ ఫ్రూట్ లో ఉంటది, ఒమేగా 3, 6, 7, 9 ఇలా. అలాగే 40+ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చూడండి ఎంత స్ట్రాంగ్ ఇది. అమినో యాసిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ అల్ట్రాబెర్రీలో చేర్చడం జరిగింది, ఇవన్నీ మిక్సప్ అన్నమాట. అలాగే దీని వల్ల ఉపయోగం ఏంటి, ఈ సీబక్త్రన్ వల్ల ఇమ్యూనిటీని పెంచుతుంది, విటమిన్ సి స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి ప్రొటెక్షన్ అవుతుంది బాడీకి. అలాగే ఎనర్జీ లెవెల్స్ ని బూస్టప్ చేస్తుంది, ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది, హార్ట్ లో కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, లివర్ కి వచ్చేసరికి బాడీని డీటాక్స్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది, స్కిన్ విషయానికి వస్తే స్కిన్ ని గ్లో చేస్తుంది, యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది, డైజెషన్ లో మీ గట్ హెల్త్ ని స్ట్రాంగ్ గా చేయడానికి యూజ్ అవుతుంది. మరి ఇన్ని రకాల బెర్రీ పవర్ హౌస్ అన్నమాట. మన అల్ట్రా బెర్రీ ఏంటంటే బెర్రీ పవర్ హౌస్ ఉంది. ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా ఒకే దగ్గర చేర్చడం జరిగింది. మరి ఈ అన్నిటికి కూడా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వన్స్ అగైన్ మనం చూద్దాం. బ్లూబెర్రీ ఉండడం వల్ల బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది, మెమరీకి బూస్టప్ అవుతుంది, ఐ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఏం చేస్తుంది అంటే వైరల్ ఇమ్యూనిటీ షీల్డ్ గా పనిచేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. క్రాన్బెర్రీ వల్ల యూరినరీ ట్రాక్ అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది, కిడ్నీకి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది, ఒక ప్రొటెక్టర్ గా వర్క్ చేస్తుంది. స్ట్రాబెర్రీ వచ్చేసి స్కిన్ ని బ్రైట్నెన్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఓకే, అలాగే బ్లాక్ కరెంట్ అనేది ఇంకొక ఫ్రూట్ ఏం చేస్తుంది అంటే ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అనమాట. ఇంకా దీంట్లో ఎలాంటి ఫ్రూట్స్ ని యాడ్ చేశారు, అల్ట్రా బెర్రీ అంటే ఇన్ని రకాల బెర్రీస్ తో పాటు ఎక్సోటిక్ ఫ్రూట్స్ వాటిని కూడా వాడడం జరిగింది దీంట్లో. ఇవి కూడా ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఎనర్జీ ఇస్తాయి, అలాగే డీటాక్స్ అవుతుంది, గ్లో కూడా అవుతుంది. దీంట్లో కివి కూడా ఉంది ఫ్రూట్, దాంట్లో ఉన్న హై విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంది, దాని వల్ల ఫైబర్ రిచ్ కంటెంట్ మనకు అందుతుంది, డైజెస్టివ్ హెల్త్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. మ్యాంగోస్టీన్ వల్ల యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది అది, ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటర్ గా వర్క్ చేస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ కూడా దీంట్లో ఉంది, దాని వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఐరన్ కూడా వస్తుంది, గట్ హెల్త్ బాగవుతుంది. నోని అనే ఇంకొక ఫ్రూట్, దీని వల్ల సెల్యులర్ రిపేరింగ్ అవుతుంది, క్రానిక్ ఫ్యాటిగ్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. ఇంకా చూస్తే మనకి ఇండియన్ సూపర్ హర్బ్స్ ఏదైతే పవర్ ఆఫ్ ఆయుర్వేదాలో ఉన్నాయో ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఓన్లీ ఫ్రూట్సే కాదు, మనకు ఇండియన్ సూపర్ హర్బ్స్ కూడా దీంట్లో యాడ్ చేశారనమాట. అవి ఏంటివో చూద్దాం. అశ్వగంధ దీంట్లో ఉంది. అశ్వగంధ ఏం చేస్తుంది అంటే స్ట్రెస్ ని తగ్గిస్తుంది, అలాగే యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ ని అది ప్రాపర్ గా ఉంచుతుంది. ఇంకా సేఫ్డ్ ముస్లీ అని ఉంటది, దాన్ని స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, స్టామినాని బూస్టప్ చేస్తుంది, మెన్ కి కానివ్వండి ఉమెన్ కి కానివ్వండి. అలాగే మకా రూట్ అని ఉంటుంది, దాన్ని వైటాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, లిబిడో, హార్మోనల్ సపోర్ట్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పల్మనెటో ఉంటుంది, ఇది కూడా హెల్త్ కి చాలా ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది మేల్స్ లో ఎక్కువగా ఉంటుంది, సో వాళ్లకు ఈ ప్రాబ్లం అనేది తీసేస్తుంది. అలాగే మేల్ రిప్రొడక్టివ్ సపోర్ట్ కూడా పనిచేస్తుంది. అలాగే గ్రీన్ న్యూట్రిషన్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. డీటాక్స్, అలాగే ఇమ్యూనిటీ, బ్లడ్ క్లెన్సర్, ఇవన్నీ కూడా ఏదైతే గ్రీన్ న్యూట్రిషన్ ఉందో దాని వల్ల వస్తాయి. మరి ఏమేమి ఉన్నాయి గ్రీన్ న్యూట్రిషన్ దీంట్లో అంటే మొరింగా లీఫ్. మొరింగా అంటే మామూలుగా మునక్కాయల ఆకులు అన్నమాట, దాని ఇంగ్లీష్ లో మొరింగా లీఫ్ అంట. చాలా హెల్దీ లీఫ్ అది. 92 న్యూట్రిన్స్ దాని వల్ల అందడం
జరుగుతుంది, 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది దానివల్ల. వీట్ గ్రాస్ కూడా యాడ్ చేయడం జరిగింది, దానివల్ల క్లోరోఫిల్ రిచ్ గా ఉంటుంది, అలాగే టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకా గ్రీన్ టీ కూడా యాడ్ చేయడం జరిగింది, దానివల్ల మెటబాలిజం బూస్టప్ అవుతుంది, అలాగే అది వెయిట్ లాస్ తగ్గడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా సీబక్త్రన్ ఉంది కదా, అది ఆల్రెడీ మనం చెప్పాం, దానివల్ల స్కిన్ ప్రొటెక్ట్ అవుతుంది, హార్ట్ ప్రొటెక్ట్ అవుతుంది, లివర్ క్లియర్ అవుతుంది. అలాగే అలోవెరా కూడా దీంట్లో ఉంది, అది గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటర్ గా పనిచేస్తుంది, డైజెస్టివ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ అల్ట్రా బెర్రీలో యాడ్ చేశారనమాట. ఇంకా ఏముంది, సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తారు. ఈ సపోర్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకంటే అది బాడీలో ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా బాడీలో ఏదైనా సెల్ డ్యామేజ్ అయితే దాన్ని రిపేరింగ్ కూడా చేస్తాయి. మరి అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సినమోన్, అంటే దాల్చిని అంటాం కదా, దాన్ని యాడ్ చేశారు. ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా హార్ట్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకా గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ వేయడం జరిగింది, దీంట్లో మిక్సర్ చేయడం జరిగింది. మరి అదేం చేస్తుంది అంటే బ్లడ్ వెసల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ ని రాకుండా ఏజింగ్ ఫాస్ట్ గా జరగకుండా చూస్తుంది. మకా రూట్ దీంట్లో యాడ్ చేస్తారు, అది మూడ్ ఎన్హాన్స్మెంట్ కోసం, హార్మోనల్ రెగ్యులేషన్ కోసం అది వాడడం జరిగింది. ఓకే, సో ఇలాంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీంట్లో ఉండడం జరిగింది. ఎన్ని లాభాలు ఉన్నాయి ఇప్పుడు మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇది కేవలం జస్ట్ అల్ట్రా బెర్రీ కాదు, ఇది ఒక చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు హెల్త్ పరంగా. అలాగే అల్ట్రా బెర్రీ జ్యూస్ ని ఎలా వాడాలి, ఎలా తీసుకోవాలి అంటే, మీరు ఒక సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎలాంటి వ్యాధులు లేవు అనుకున్నప్పుడు మీరు మార్నింగ్ ఖాళీ కడుపుతో, అంటే బ్రష్ కూడా చేయొద్దు, బిఫోర్ బ్రష్ 30 ml వార్మ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ లో తీసుకొని 60 ml వాటర్ అనేది మిక్స్ చేయాలి. 30 ml అల్ట్రా బెర్రీ ప్లస్ 60 ml వాటర్. గాజు గ్లాస్ లో బెటర్ అని చెప్తున్నారు మనకి. ఓకే, సో ఏదైనా వ్యాధులు ఉన్నాయి మీకు అంటే డోంట్ వరీ, వాళ్ళు 2 times తాగాలి. మార్నింగ్ ఎంటీ స్టమక్ 30 ml విత్ 60 ml వార్మ్ వాటర్, నైట్ భోజనం అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ 30 ml విత్ 60 ml వార్మ్ వాటర్ అన్నమాట. ఓకే, ఇంకా మీరు ఒకటేసారి ఫాస్ట్ గా తాగకుండా దాన్ని సిప్పుగా తాగి కొంచెం కొద్ది కొద్దిగా తాగితే మొత్తం బాడీ అంతా కూడా ఈజీగా అబ్జర్ప్షన్ అవుతుంది. సో అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ వర్సెస్ డైలీ అల్ట్రా బెర్రీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇప్పుడు మీకు రీపర్చేస్ లో దీని కాస్ట్ ఎంత ఉంది? 1600 ఉంది, రైట్. సో అలాగే మనకి ఇది ఎంఆర్పి ప్రైస్ 3250 రూపీస్ ఉంది. సో ఇక్కడ మనకు ఒక మెడికల్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, డైలీ మనం అల్ట్రా బెర్రీ జ్యూస్ తాగితే ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా లాభాలు ఏంటి, ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం ఒకసారి. సో టెంపరీ మీకు మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళినట్టయితే, మీరు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే టెంపరీగా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు, రైట్. మరి ఇక్కడ మనము అల్ట్రా బెర్రీ చూసుకున్నట్టయితే డైలీ మనకు ఒక న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ రావడం జరుగుతుంది, మన ఇమ్యూనిటీని అది బూస్టప్ చేస్తుంది. సెకండ్ పాయింట్, మీకు మెడికల్ ట్రీట్మెంట్ లో చూసినట్టయితే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి అన్నమాట మెడికల్ ట్రీట్మెంట్ లో. మరి మనం డైలీ అల్ట్రా బెర్రీ జ్యూస్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రూట్ కాజ్ మీద అది వర్క్ చేస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ లో ఇంకొక పాయింట్ చూద్దాం, రెగ్యులర్ గా మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది, అలాగే హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యాక చాలా ఖర్చు అనేది భరించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఏంటి అంటే మనకు ఇది ఎప్పుడు కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తీసేస్తుంది ఇది, అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనకి ఎప్పుడు కూడా ఎక్కువ కాస్ట్ వచ్చి మనం సడన్ గా హాస్పిటలైజ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అనమాట. మరి మెడికల్ ట్రీట్మెంట్ లో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వనే అవ్వదు, కానీ ఇక్కడ ఏమవుతుంది, మన అల్ట్రా బెర్రీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చూడండి, ఎన్ని మెడిసిన్స్ తీసుకుంటే మన బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతూ బాడీ వీక్ అయిపోతుంది, ఏ దానికి రెస్పాండ్ అనేది కాదు ఇంకా కొన్ని సంవత్సరాలు అలాగే మెడికేషన్ లో ఉంటే. కానీ మీరు అల్ట్రా బెర్రీ డైలీ ఒక
మీరు టీ ఎలా తాగుతారు, అన్నం ఎలా తింటారు, ఆహారం ఎలా తీసుకుంటారు, బ్రష్ ఎలా చేస్తారు. సో అలా ఒక అలవాటుగా మనం ఆల్ట్రాబేరీని తీసుకున్నట్లయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగి ఎన్నో రకాల రోగాలకు మనం దూరంగా ఉండొచ్చు అన్నమాట. అలాగే మనకు మెడికల్ ట్రీట్మెంట్ లో చూసినట్టయితే మంత్లీ ఎక్స్పెన్సెస్ 3,000 నుంచి 15,000 ఉంటాయి. కానీ ఇక్కడ అల్ట్రాబేరీ మనం చూసుకున్నట్టయితే మన లైఫ్ స్టైల్ కి ఒక సపోర్టింగ్ థెరపీగా మనం ఇది తీసుకున్నట్టయితే దీని డిపి ప్రైస్ 48 రూపీస్ పర్ డే అవుతుంది. అలాగే ఎంఆర్పి ప్రైస్ మనం పర్ డే తీసుకుంటే 98 రూపీస్ అవుతుంది అనమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం చెప్తాం. సో అలాగే అల్ట్రాబేరీ మనకు డిపి ప్రైస్ 48 రూపీస్ పర్ డే, అలాగే ఎంఆర్పి 98 అయితే మెడికల్ ట్రీట్మెంట్ అప్రాక్సిమేట్లీ 300 పర్ డే అవుతుంది. సో ఎప్పుడూ కూడా మనము ఒక అల్ట్రాబెర్రీని మనం ఖచ్చితంగా మన ఫ్యామిలీలో మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇన్సూరెన్స్ ఎలాగైతే ఫ్యూచర్ ని సురక్షితం చేస్తుంది అని మనం దాన్ని తీసుకుంటాము, అలాగే అల్ట్రాబెర్రీ కూడా మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అందువల్ల ఇమ్మీడియట్ గా మనం అది స్టార్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ మనం కంపల్సరీ ఎవరైనా కూడా మీరు మీ టీం వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అంటే కంపల్సరీ మీరు కూడా దాన్ని తాగి ఒక సెల్ఫీ తీసుకొని మీరు కంపల్సరీ స్టేటస్ లా పెట్టారంటే చూడండి, ఇప్పుడు నేను కూడా దీన్ని తాగుతాం, మేము డైలీ తాగుతాం దీన్ని అల్ట్రాబెర్రీ. సో ఇది యూజ్ ఎంత అంటే మా డాటర్ కి చాలా ఎలర్జీస్ సిమ్టమ్స్ ఉండే, ఎప్పుడు కూడా వాతావరణం చేంజ్ అయినప్పుడు తుమ్ములు కంటిన్యూగా 60 to 70, నాకు అంతే ఆమెకు అంతే ఇద్దరికి. సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, తుమ్ములు కానివ్వండి, లేదా ఫీవర్ అని ఒకసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చాక ఇమీడియట్ గా ఫీవర్ అటాక్ అయ్యేది. సో టాన్సిల్స్ ప్రాబ్లం కూడా ఉంది, కానీ ఇది 2 months నుంచి వాడుతుంది తను, మేము కూడా వాడుతున్నాం. ఆమెకి ఇంతవరకు ఇంకా ఏసీలో వర్క్ చేయాల్సి వస్తుంది, టోటల్ 12 hours ఏసీలోనే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఇది తాగడం వల్ల అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా జలుబు అది కాలేదన్నమాట, ఫీవర్ కూడా రాలేదు. సో అప్పుడు మాకు అర్థమైంది ఈ ప్రోడక్ట్ ఎంత మిరాకిల్ ఉందని మేము మళ్ళీ వాడడం జరిగింది. ఎవ్రీ రీపర్చేజ్ లో మాకు అల్ట్రాబెర్రీ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనము ఈ ప్రోడక్ట్ ని వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాలి, మన టీం వాడాలి అంటే ఎప్పుడూ కూడా పీపుల్స్ ఇన్స్ట్రక్షన్ ని ఫాలో అవ్వరు, మనకు మన ఎగ్జాంపులే పీపుల్ వాడతారనమాట. మనం ఎగ్జాంపుల్ ఇవ్వాలి, నేను వాడుతున్నాను కాబట్టి నువ్వు వాడు అని. ఓన్లీ మనం వాడకుండా వేరే వాళ్ళకు సజెషన్స్ ఇచ్చి లాభం లేదు. అందుకే పీపుల్స్ డోంట్ ఫాలో ఇన్స్ట్రక్షన్, పీపుల్ ఫాలో ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ అందరికీ కూడా ఈ హెల్త్ ప్లాన్ అనేది అల్ట్రాబెర్రీ గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో మీరందరూ కూడా రీపర్చేజ్ ఈ ప్రోడక్ట్ ని తీసుకొని ప్రతి ఒక్కరు వాడండి. చాలా మంచి అవకాశం మనకు. మీరు రీపర్చేస్ లో వాడి ఎవ్రీ టైం ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఇచ్చి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాలి, ఆ తర్వాత మనం ఎవరికైనా చెప్పొచ్చు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వెంకట్రాజ్ సార్, బ్యాక్ టు ద హోస్ట్. ఎస్, గ్రేట్ మేడం, రియల్లీ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో చాలా అద్భుతంగా ఉంది మేడం. సో ఇన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి అంటే సో మన ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ కోసం. సో ఈ వైటోరియం కంపెనీ అనేది సో రియల్గా ఎప్పుడూ చెప్తూ ఉంటాం అనమాట, దేవుడిచ్చిన వరం మనందరికి కూడా. ఈ రోజులలో ప్రజల ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది. సో వివిధ రకాల అలవాట్లు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా హెల్దీ అలవాట్లు ఎవరికి లేవు బయట అయితే. సో ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే అలవాట్లే ఎక్కువ మందికి ఉన్నాయన్నమాట. అంటే జంక్ ఫుడ్ తినడం కావచ్చు, ప్రతిదీ కూడా. సో అలాంటిది ఒక మంచి ఆహారంతో పాటుగా అలాగే మనకు ఒక ఎలాగో హ్యాపీగా నిద్రపోయి నీళ్ళు తాగడం ద్వారా హెల్దీ తీసుకుంటున్నాం. సో కానీ ఇప్పుడు ఒక ఫుడ్ రూపంలో కూడా మోర్ పవర్ కావచ్చు, మనకు అల్ట్రాబెర్రీ కావచ్చు. సో రియల్గా ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి అనేది సో ఈ సెషన్ వెంటనే అర్థమైంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రకాల బెనిఫిట్లా అసలు మెరాకిల్ అనిపిస్తుంది. ఒక్క బెర్రీ జ్యూస్ జస్ట్ రీపర్చేజ్లో ఎలాగో రీపర్చేజ్ చేయాల్సిందే మన ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం, అలాగే అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవడానికి. సో ఎవ్రీ మంత్ ఒక రీపర్చేజ్ 1600 రూపీస్ బెర్రీ జ్యూస్ బాటిల్ వచ్చేసి జస్ట్ 1600 రూపాయలు మాత్రమే అనమాట. సో ప్రతి ఫ్యామిలీలో 2-3 అవసరం అవుతాయి.
సో హ్యాపీగా కొనుక్కోవచ్చు అనమాట, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సో ఆదాయాన్ని, అద్భుతమైన ఆదాయాన్ని తీసుకోవచ్చు. సో రియలీ మెరాక్యులస్ ఈ వైటూరియం అని చెప్పొచ్చు అనమాట. ఆరోగ్యంకి ఆరోగ్యం ఉంది, ఆదాయంకి కొన్ని లక్షల రేట్లు ఆదాయం కూడా ఉంది. సో లీడర్స్ అందరు కూడా ప్రతి మంత్ హ్యాపీగా మనం రీపర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఇంటికి మొట్టమొదటిగా ఉండాల్సిన ప్రొడక్ట్, ఎందుకంటే ఎవ్రీ డే తాగాల్సిందే అనమాట. బెర్రీ జ్యూస్ అనేది ప్రతి మనిషికి అవసరం. ఒరాక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రతి ఇంట్లో ప్రతి మనిషి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగాల్సిందే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. యా.